ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 13 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఓకే అండి, దాని కంటిన్యూషన్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మంచి ప్రేమ కథ, వింటుంటే వినాలనిపిస్తుంది. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం రండి. స్నేహితురాలిద్దరూ కిచెన్ లో కూర్చుని తినడం అయిపోయాక పెరటి అరుగు మీద కూర్చుని వత్తులు చేసుకుంటున్న బామ్మ సావిత్రమ్మ దగ్గరికి తీసుకువెళ్ళింది నీరజని. బామ్మగారు బాగున్నారా అంటూ ఆమెను చనువుగా పలకరించింది నీరజ. నీరజ, నువ్వా? ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు, కంటికి కనిపించడం లేదు, మా ఇంటికి రావడమే మానేశావు. ఎంతో ఆప్యాయంగా పలకరించింది ఆమెని. మనవరాల కోసం వస్తూ ఉండటం వల్ల నీరజ కూడా బాగా అలవాటే ఆమెకి. బామ్మగారు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, అందుకే ఎక్కడికి వెళ్ళడానికి కుదరడం లేదు. కాలేజీ కూడా సెలవులు తక్కువగా ఇస్తున్నారు కదా బామ్మగారు, అందుకే మీ ఇంటికి రావడానికి కుదరడం లేదు అంటూ ఎంతో గౌరవంగా వినయంగా సమాధానం చెప్పింది. బామ్మగారితో పలకరింపులు అయ్యాక నీరజకి పెరట్లో తామెంతో అందంగా పెంచుతున్న మొక్కలు చూపిస్తోంది సుధా. వావ్, బ్యూటిఫుల్, మీ అభిరుచి చాలా బాగుంది. ఇలాంటి చోట ఎంతసేపు అయినా ఆదమరచి హాయిగా సమయాన్ని గడిపేయవచ్చు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ఇంట్రెస్టింగ్ గా ఉండే నవల ఏదైనా చదివితే వచ్చే థ్రిల్ మాటల్లో వర్ణించలేం. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అంటూ సుధాని పొగడ్తలతో ముంచేసింది నీరజ. మొక్కలు పెంచడం అంటే నాకే కాదు, అమ్మా నాన్నలకి కూడా చాలా ఇష్టం. అందుకే ఇంత శ్రద్ధగా పెంచగలుగుతున్నాము. నేనొక్కదాన్ని అయితే ఇంతలా పెంచలేను. చదువుతో పాటు మొక్కలు పెంచడం కూడా కొనసాగాలంటే చాలా సమయం కావాలి కదా. అంత తీరిక సమయం నాకు లేవు. అందుకే అమ్మా నాన్నల సాయంతో మొక్కలు పెంచుతూ ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్నగా నేను హెల్ప్ చేస్తాను అంటూ ఆమె చెబుతుంటే, ఓకే సుధా, మళ్ళీ కాలేజీలో కలుద్దాం, బాయ్ అని చెబుతూ తన ఇంటికి బయలుదేరింది నీరజ. నీరజ వెళ్ళిపోగానే సుధా తనయ్య గురించి ఆలోచిస్తూ రవి బారి నుండి రక్షించినప్పుడు ఆ బాధలో తనకి తెలియకుండానే అతనిని వాటేసుకొని బాధపడుతున్నా కానీ దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని చెడుగా ప్రవర్తించకుండా హుందాగా ప్రవర్తించాడు. తాను బాధపడుతుంటే ముందు జరిగిపోయే పరిస్థితుల గురించి చక్కగా వివరించాడు. తన కుటుంబ యోగక్షేమాల గురించి మాట్లాడుతుంటే ఆడవారికి భర్తగా దొరికేవాడికి ఇటువంటి లక్షణాలే ఉండాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. నాకు అంతటి అదృష్టం దక్కితే నాకంటే అదృష్టవంతురాలు ఈ లోకంలో ఉండదని అనుకోవాలి అని మనసులో తలుచుకుంటూ తనయ్య గురించి ఆలోచిస్తూ ఊహలోకంలో వివరిస్తోంది. ఆమె లోకంలో ఆమె ఉండగా, ఒసై సుధా, ఇలా వచ్చి కాసేపు నా దగ్గర కూర్చోరాదా? ఈ పత్తి నుండి గింజ తీసి కొంచెం విడదీసి పెట్టమ్మా, నాకు ఒత్తులు తీసుకోవడానికి సులువు అవుతుంది అంటూ సుధాని ప్రాధేయపడుతున్నట్లుగా అడుగుతూ పిలిచింది బామ్మ. బామ్మ, నువ్వు ఎంతసేపు ఏదో పని చేస్తూనే ఉంటావు, అది చాలదన్నట్లుగా నీకే అన్ని తెలిసినట్లు కబుర్లు ఏమైనా చెబుతావు. నేను చదువుకోవాలి, మీ కాలం చదువులు అనుకున్నావా ఏంటి? మాకు ఎంత వర్క్ ఉంటుందో నీకేం తెలుసు? నన్ను పదే పదే పిలవకు అంటూ కోపంతో బామ్మపై విరుచుపడుతుంది. ఓసి, నీ ఆసాధ్యం కూల, చిన్నగా పిలిస్తే ఎన్నేసి మాటలు అంటున్నావే నన్ను. అయినా నా పిచ్చి గాని, నిన్ను కాదే అనాల్సింది, నిన్ను ఇలా పెంచుతున్న మీ నాన్నని అనాలి. మాటకు మాట సమాధానం చెబుతున్నావు. మీ నాన్న గారాభం వల్లే ఇలా తయారయ్యావు అని మనవరాలుపై మండిపడుతూ ఒత్తులు తీసుకుంటుంది. తండ్రి చెప్పిన బిజినెస్ వ్యవహారాల మీద తనే బయటకు వెళ్ళాడు. మంచి చదివే చదివాడు. అతని తెలివితేటలకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. కానీ తండ్రికి అందుబాటులో ఉంటూ అతని తరువాత తానే బిజినెస్ వ్యవహారాలు చూసేట్టుగా మసులుకుంటున్నాడు తనయ్య. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, తర్వాత ఆస్తి అంతా అతనికే వస్తుందని బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నాడు. నీరజ వాళ్ళు చదివే కాలేజ్ చైర్మన్ వాళ్ళ నాన్నగారికి ఫ్రెండ్. ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ నాన్నగారిని ఆహ్వానిస్తూ ఉంటారు. తనయ్య కూడా అదే కాలేజీలో చదివాడు. తనయ్య వెళ్తూ ఉండగా మాలతి స్కూటీ టైర్ పంక్చర్ అయితే స్కూటీని నడిపించుకుంటూ వస్తుంది. ఆమెను చూసిన తనయ్య తన బైక్ స్లో చేసి, మేడం, స్కూటీకి ప్రాబ్లం వచ్చిందా, నడుచుకుంటూ వెళ్తున్నారు అని పలకరిస్తూనే బైక్ దిగి స్టాండ్ వేసి, మీ స్కూటీ నాకు ఇవ్వండి, నేను రిపేర్ చేయించి సాయంత్రానికల్లా కాలేజీకి తీసుకొచ్చి అప్పచెప్తాను. ప్రస్తుతం స్కూటీని కనిపిస్తున్న షాపు దగ్గర పెడదాం. నేను మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. తిరిగి వచ్చి మీ
స్కూటీని రిపేర్కి ఇస్తాను అని చెబుతుంటే మీరు ఆ మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి, కానీ మీకు అంత శ్రమ ఎందుకు? నేను ఇటుగా వస్తున్న ఆటో ఎక్కి వెళ్ళిపోతాను. మీరు అన్నట్లుగా స్కూటీని రిపేర్ చేయించి ఇస్తే చాలు. కాలేజీకి టైం అవుతుందిగా, నేను వెళ్తానండి, బాయ్ అనేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఆటో ఎక్కేసింది. మేడం గారికి డిసిప్లిన్ ఎక్కువ అనుకుంటా. సమయానికి కాలేజీకి వెళ్ళకపోతే ఏ కొంపలు మునిగిపోతాయో. మహాతల్లి మహా స్ట్రిక్ట్. ఇలాంటి ఈమె నాకేం పడుతుంది? నా ప్రేమని అంగీకరిస్తుందా అని మనసులో తిట్టుకుంటూనే అతని బైక్ షాప్ దగ్గర పెట్టి స్కూటీని తీసుకెళ్లి రిపేర్కి ఇచ్చాడు. మెకానిక్తో ఈవినింగ్ వస్తానని చెప్పి బయలుదేరాడు. ఈమె కనుక నా జీవితంలో అడుగు పెడితే నా జీవితానికి ఇక తిరుగుండదు. అందమైన జీవితం నా సొంతం అవుతుంది. ఆ బ్రహ్మ నా తలరాతలో భార్యగా ఈమెను రాసిపెట్టాడో లేదో కానీ నా మనసు మాత్రం ఈమెనే నా జతగా కోరుకుంటుంది అని మనసులో పదే పదే ఆమెను తలుచుకుంటున్నాడు. ఓకే అండి, కంటిన్యూషన్తో నెక్స్ట్ పార్ట్లో కలుస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక మంచి ప్రేమ కథ, వింటుంటే వినాలనిపిస్తుంది. ఓకే, ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.